హిర్షమన్నా బాగున్నావా? బాగున్నా. గ్రాఫ్టింగ్ మొక్కలు పెట్టినావు గానా? పెట్టాను. బాగున్నాయా? బాగానే ఉందన్న ఇది. పోయి తోటలో పోయి చూద్దాం ఒకసారి. చూద్దాం. ఇప్పుడు మామూలు దానికి దీనికి ఈల్డ్ ఎక్కువ ఉందానా? మామూలు దానికి దీనికి చాలా తేడా ఉందన్న. ఏ విధంగా తేడా ఉంది? ఈ రోగం లో గానీ ఇంకో దాంట్లో గానీ బాగా దృఢత్వం ఉంటది. కాపు గానీ బాగా బ్రహ్మాండం వచ్చిందన్న. అంటే మామూలు ఇంత రాకపోనా? మామూలు ఇంత రాలే, అప్పుడే ఆల్రెడీ ఒక కటింగ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు రెండో కటింగ్ అయినా ఈ విధంగా ఉంది చూడన్న. కాపు బ్రహ్మాండం కాసింది. ఇంత ముందు విల్టుండే గానా భూమిలో? అవును. మామూలు మొక్కలు పెడితే ఎట్లుండే, దీనికి ఎట్లుంది డిఫరెంట్? ఇంతకు ముందు మొక్కలు పెడితే మొత్తం చెట్టు అంతా వెళ్ళిపోయేదన్న. అదే కాస్త చచ్చిపోయేది. ఇదైతే బానే ఉందన్న. ఓకే, దిగుబడి కూడా బ్రహ్మాండం ఉంది. కాపు కూడా బానే ఉందన్న. అంటే ముందు దానికి దీనికి క్రాప్ ఏమన్నా డిఫరెంట్ ఉందా? దానికి దీనికి 3 రెట్లు రెట్టింపు ఉందన్న. ఇది ఇంత ముందు బిల్ట్ ఎక్కువ ఉండే కదా భూమిలో. అవునన్నా. మామూలు నారు పెడితే ఎక్కువ చచ్చిపోతాను కదా, ఇది ఎట్లా ఉంది? చనిపోయేది. ఇదైతే ఎక్కువ ఏం లేదన్న, రోగం ఏం లేదు. మొక్కలు అయితే బానే ఉన్నాయి, దిగుబడి కూడా బానే ఉందన్న. ఓకే, ఎన్ని టన్నులు వస్తుంది? ఇది వచ్చేసి నేను ఇప్పుడు అర్ధ ఎకరా పెట్టేశాను. ఓకే, 15 కేజీల వరకు వచ్చేసింది అన్న దిగుబడి. 1500 కేజీల? మామూలు ఎంత వస్తుంది అన్న? మామూలు వచ్చేసి 600 కేజీలు 700 కేజీలు వచ్చేదన్న. ఓకే, ఇవి రోగాలు ఎట్లున్నాయి? బానే ఉందన్న, రోగాలు ఏం లేవన్న. అంటే రోగాలు తట్టుకుంటుందా? మొత్తమే రాలేదా? రోగం వచ్చేసి కూడా తట్టుకుంటది అనేది. ఓకే, ఒకసారి ముందు కొట్టేసి అంతే కంట్రోల్ అయిపోయింది మన. దానికైతే 4-5 సార్లు కొట్టినా కూడా కంట్రోల్ అయ్యేది కాదు. స్టూడియో అంతా ఇట్లా అనుకుపోయేది. ఇదైతే బానే ఉంది. ఓకే.